నెల్లూరు జిల్లా గ్రంథాలయం సంస్థల్లో అక్షయ చారిటబుల్ ట్రస్ట్ సహాయంతో నిరుద్యోగుల ఉద్యోగులకు గ్రంథాలయంలో 2 లక్షల విలువ చేసే కుర్చీలు, పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది. అక్షయ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళకి పవన్ కుమార్ రెడ్డి, కృష్ణారెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామన్నారు. సాక్షి కుమారి ఉమ్మడి నెల్లూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్. నిన్నటి రోజు చాలా గొప్ప విశేషమైనటువంటి రోజు. 5 కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష నెరవేరినటువంటి రోజు. 3 ముక్కలాట ముగిసిపోయి ఒకే రాష్ట్రం, ఒకే రాజధానిగా అమరావతికి ముక్తి లభించిందని నేను భావిస్తున్నాను. దీనికి అహర్నిశలు కష్టపడి పోరాడి మనకు అమరావతి రాజధానిగా చేసినటువంటి మన ముఖ్యమంత్రి వర్యుడికి ప్రధానంగా నేను పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. దీనికి సహకరించినటువంటి మన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి, మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి, కృషి చేసినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, ఇంకా యువ నాయకులు లోకేష్ బాబు గారికి, ముఖ్యంగా అమరావతి రైతులు వారి యొక్క త్యాగానికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎప్పుడైనా ఈ కూటమి ప్రభుత్వమే అన్నిటికీ డెవలప్మెంట్ అంటే అది కూటమి ప్రభుత్వం ద్వారానే సాధ్యపడుతుంది. మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల యొక్క నాయకత్వంలోనే ఆంధ్రప్రదేశ్ యొక్క బలమైన భవిష్యత్తు సాధ్యపడుతుందని నేను భావిస్తున్నాను. ఇది 5 కోట్ల ఆంధ్రులకి గర్వకారణం. మొన్నటి వరకు రాజధాని ఏదని ఎక్కడని చెప్పుకోలేకపోయాము. ఈరోజు అమరావతి మన రాజధాని అని చెప్పుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. నిజమైన దీపావళి నేను చూశాను. అందరూ కూడా చాలా సంతోషించేటువంటి రోజు. ఇటువంటి ముఖ్యమంత్రి దొరకటం, ముఖ్యమంత్రి అంటే ఎన్నో చూసాం, కానీ మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చాలా గొప్పది. ఆయన విజనరీ లీడర్, గ్రేట్ లీడర్. నాయకత్వం అంటే మాటలు కాదు, మార్పు. కాబట్టి ఆయన ఎన్నో మార్పులు తీసుకొస్తున్నారు సమాజంలో. యువతని దృష్టిలో పెట్టుకున్నారు, మహిళల్ని దృష్టిలో పెట్టుకున్నారు, రైతుల్ని దృష్టిలో పెట్టుకున్నారు, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుని కూడా దృష్టిలో పెట్టుకొని అహర్నిశలు కష్టపడేటువంటి ఇంటి నుంచి నేలకు దిగి వచ్చినటువంటి ఒక బాధ్యత చంద్రబాబు నాయుడు గారు తెలియజేసుకుంటూ ఈ అమరావతి రాజధాని అయినందుకు నేను అత్యంత ఆనందంగా హృదయపూర్వకమైన ధన్యవాదాలు అందరికీ తెలియజేసుకుంటూ నమస్కారం. శాంతి కుమారి, ఉమ్మడి నెల్లూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్. నేను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జిల్లాలోని గ్రంథాలయాలని సందర్శించడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే గ్రంథాలయాల్లో ఉండేటువంటి మౌలిక సదుపాయాలు కానీ, వసతులు, పరిస్థితులు ఇవన్నీ ఎలా ఉంటాయో చూద్దామని కొన్ని గ్రంథాలయాలు సందర్శించడం జరిగింది. దీంతో నేను కొన్ని లోక్నాపాలు కొట్టేటివి తెలుసుకుని వీటికి ఏ విధంగా మనం పరిష్కారం ఇవ్వాలనేది మీడియా ద్వారా తెలియజేద్దామని ఏర్పాటు చేశాను. ముఖ్యంగా ఒక 4 ప్రణాళికలు ఏర్పాటు చేసుకున్నాము గ్రంథాలయాలకు సంబంధించి. ఫస్ట్ సిబ్బంది పనితీరు మీద నేను సమీక్ష చేశాను. రెండవది విద్యార్థుల్ని దృష్టిలో పెట్టుకున్నాను. అన్ని చోట్ల గ్రంథాలయాల్లో విద్యార్థులు, ఇప్పుడు నిరుద్యోగులైన విద్యార్థులు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని ప్రిపేర్ అయినటువంటి విద్యార్థులకు మెటీరియల్స్ అనేటివి లేవు, అదొకటి గమనించాను. మూడవది పాఠకులకి అసౌకర్యం కొన్ని చోట్ల కలుగుతుంది. ఎందుకంటే సిబ్బంది కొరత వల్ల గ్రంథాలయాలు మూసివేయడం జరిగింది. దీనికి కూడా ఎలాంటి ప్రణాళిక ఏర్పాటు చేయాలనేది ఆలోచించాను. ఇక 4వది ప్రజలని గ్రంథాలయాలకి వచ్చే విధంగా, ప్రజలు గ్రంథాలయాలు వాడుకునే విధంగా ఏర్పాటు చేయాలనేది ఇంకొక ప్రణాళిక అనేది ఏర్పాటు చేసుకున్నాను. దీంట్లో భాగంగా ముందు స్థానికంగా ఉండేటువంటి ప్రజాప్రతినిధులు అయితేనేమి, డోనర్స్ అయితేనేమి అందరినీ కూడా నేను సహాయార్థం కోరడం జరిగింది. ముఖ్యంగా నేను యువతను దృష్టిలో పెట్టుకున్నాను.
ఇప్పుడు వచ్చేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కావాల్సినటువంటి మెటీరియల్స్ వారిని అడగడం జరిగింది. చాలామంది దాతలు ముందుకు వస్తున్నారు గ్రంథాలయాలకు సహాయం చేయడానికి. దాంట్లో భాగంగా నెల్లూరు గ్రంథాలయానికి సంబంధించి చైర్స్, ప్యాడ్స్, ఇంకా మెటీరియల్స్ కూడా నేను అడగటం జరిగింది అక్షయ ట్రస్ట్ వారిని. వారు చాలా వేగంగా స్పందించి ఈరోజు 2 లక్షలు విలువ చేసేటువంటి చైర్స్ అయితేనేమి, ప్యాడ్స్ అయితేనేమి, మెటీరియల్స్ కూడా మాకు అందిస్తున్నారు. అట్లా అన్ని చోట్ల అన్ని గ్రంథాలయాల్లో కూడా అలాగే సహాయం చేస్తున్నారు. ఇక నేను ప్రజలకు చేసే విజ్ఞప్తి ఏంటంటే, ప్రజలు గ్రంథాలయాలు ఉపయోగించాలి. మీ దగ్గరలో ఉన్నటువంటి గ్రంథాలయాల్ని మీరు ఉపయోగిస్తే తప్పకుండా అక్కడ ఉన్నటువంటి లోతుపాట్లు అయితేనేమి, మా సిబ్బంది మీకు సహకరిస్తున్నారా లేదనే విషయాలు ఇవన్నీ మీరు మాకు తెలియజేశారంటే తప్పకుండా వాటి మీద మేము నిర్ణయం తీసుకుంటాం ఏం చేయాలనేది. ఇప్పుడు అవుట్సోర్సింగ్ ద్వారా కొంతమంది తీసుకుంటున్నామో వారిని డ్యూటీలోకి తీసుకున్న తర్వాత ఎక్కడైతే మూసేస్తున్నారో ఆ గ్రంథాలయాలన్నింటినీ ఓపెన్ చేస్తాము. తప్పకుండా విద్యార్థులు ముందుగా గ్రంథాలయాలు ఉపయోగించండి. మీరు రావాలి. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అవసరమైనటువంటి పుస్తకాలని ఏ గ్రంథాలయానికి సంబంధించి ఆ గ్రంథాలయంలో నింపడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మా సిబ్బంది కూడా ఇప్పుడు ఇంకా కొత్త సిబ్బందిని నింపుతున్నాము. అందరూ కూడా గ్రంథాలయాలకి మీరు వచ్చి ఉపయోగించుకుంటే గ్రంథాలయాలకి అభివృద్ధి అనేది జరుగుతుంది. సెస్ అనేది చాలా ఇంపార్టెంట్. సెస్ అమౌంట్ చాలా ఉంది. సంబంధిత అధికారులను కూడా నేను కలవటం జరిగింది. అందరూ సానుకూలంగా స్పందిస్తున్నారు కూడా. తప్పకుండా త్వరలో ఈ కూటమి ప్రభుత్వం ద్వారానే గ్రంథాలయాలు అభివృద్ధి చెందుతాయని నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మంగళగిరిలో మోడల్ గ్రంథాలయాన్ని మన లోకేష్ బాబు గారు ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు మన రాజధాని అయినటువంటి అమరావతిలో కూడా 5 ఎకరాలలో రాష్ట్ర సంస్కృతికి ప్రత్యేకమైనటువంటి ఒక విశిష్టమైనటువంటి రాష్ట్ర కేంద్ర గ్రంథాలయాన్ని ప్రారంభించడం జరుగుతుంది త్వరలో. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం వల్ల గ్రంథాలయాలకి తిరిగి గొప్ప అభివృద్ధి అనేది చేస్తారని నేను నమ్ముతున్నాను. మా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి వారు అవ్వటం వల్ల గ్రంథాలయాల మీద డిజిటల్ గ్రంథాలయాలు చేయాలని వారు చాలా ఉద్దేశపూర్వకంగా మనకి సహాయార్థంగా అన్ని చేస్తారు. అదేవిధంగా మా చైర్మన్ అయినటువంటి శ్రీ కోటేశ్వరరావు గారి సహకారంతో ఇంకా ప్రజాప్రతినిధులతో అందరితో కూడా నేను మమేకమై వాళ్ళందరి సహకారార్థం ఇంకా పుస్తక ప్రియుల యొక్క సూచనల మేరకు గ్రంథాలయానికి కావాల్సినటువంటి పుస్తకాలు ఇవన్నీ కూడా నేను త్వరలో ముందుకు తీసుకొచ్చి గ్రంథాలయాన్ని అభివృద్ధి చేస్తానని ఇందు మూలంగా ప్రజలకందరికీ కూడా నేను తెలియపరచుకోవడం కోసమే ఈ మీడియా ఏర్పాటు చేసుకుని నేను తెలియజేస్తున్నాను. తప్పకుండా ప్రజలందరికీ విజ్ఞప్తి ఒకటే, గ్రంథాలయాలు ఉపయోగించండి. మీ అందరి సహకారంతోనే మన గ్రంథాలయాల్ని మనం అభివృద్ధి చేసుకోగలం. గ్రంథాలయం అనేది సమాజ నేస్తము, జ్ఞాన సంపద. కాబట్టి ఈ సంపద అందరిది. అందరూ సహకరిస్తే నేను కూడా నా వంతు కృషి చేసి తప్పకుండా ఈ 2-3 సంవత్సరాలలో ప్రతి చోట గ్రంథాలయాన్ని ఓపెన్ చేసి అన్ని చోట్ల గ్రంథాలయాలు కలకలాడే విధంగా చేస్తానని మీకు తెలియజేసుకుంటున్నాను. నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను. మీడియా మిత్రులందరికీ నమస్కారం. శాంతి కుమారి, ఉమ్మడి నెల్లూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్. ఈరోజు అక్షయ చారిటబుల్ ట్రస్ట్ వారి సహాయార్థం మా గ్రంథాలయంలో నిరుద్యోగులైనటువంటి విద్యార్థులకు పుస్తకాలు, చైర్లు, ప్యాడ్స్ సహాయార్థం వారిని నేను కోరటం జరిగింది. వారు స్పందించి సరే అని చెప్పారు. ఈరోజు 2 లక్షల విలువ చేసేటువంటి ప్యాడ్స్, పుస్తకాలు, చైర్స్ మాకు అందివ్వటం జరిగింది. ఇంత సహృదయంతో అడగగానే గ్రంథాలయానికి సహకరించినటువంటి శ్రీ పవన్ కుమార్ రెడ్డి గారికి, శ్రీ కృష్ణారెడ్డి గారికి మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. చిరు సత్కారంగా వారికి మేము శాలు కప్పి ఒక సన్మానం చేయాలనుకుంటున్నాం. సమాజ అభివృద్ధికి, సమాజంలో గ్రంథాలయాలు చాలా అవసరం. దీన్ని గుర్తించి వారు మేము అడగగానే మా విద్యార్థులకు ఈ సహాయం చేసినందుకు గాను హృదయపూర్వకమైన ఉమ్మడి నెల్లూరు జిల్లా గ్రంథాలయం తరఫున మేము హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము.
ఇలా సమాజానికి ఇంకా సేవ చేయాలి. మీరు మరింత అభివృద్ధి చెంది ఇంకింత సమాజానికి మీరు సహాయార్థం చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అంతేకాకుండా ఇంకా చాలామంది దాతలు ముందుకొచ్చి ఇటువంటి సహాయ సహకారాలు గ్రంథాలయాలకు అందిస్తే తప్పకుండా గ్రంథాలయాలన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి, ముందుకు నడుస్తాయని నేను మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఈ సహాయం అందించినటువంటి నా సోదరులైన వీరికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.